సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. వాగ్దాన నెరవేర్పు కంటే ముందుగా సాతాను ప్రయోగించే అతి దారుణమైన, మరణకరమైన, అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. సో ఈ అంశాన్ని మరి మార్చి మాసంలో దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ సర్టన్ పీపుల్. మేబీ అందరూ ఒకవేళ ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉండకపోవచ్చు అందరూ, కానీ మరి కొద్దిమంది అయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో వారితో దేవుడు బహు చక్కగా మరి ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చే మాటలు ప్రస్తుతానికి వర్తించవేమో కానీ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరి కొరకు దేవుడు ఆల్రెడీ ఈరోజు మాట్లాడి పెట్టి ఉంటాడు. హల్లెలూయా. సో కొన్ని రోజుల క్రితం నాకు ఒకరు కాల్ చేసి, పాస్టర్ గారు, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మామూలుగా అలా యూట్యూబ్ చూస్తా దేవుడు ఏమైనా మాట్లాడతాడని అలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే టక్కున ఒకటి మీ యొక్క మినిస్ట్రీకి సంబంధించినది ఒక ప్రోగ్రాం కనిపించింది. సత్య స్వరూపితో ఒక గడియ అని థంబ్నెయిల్ కనిపించింది. సత్య స్వరూపితో ఒక గడియ అని. సో ఎందుకో దాన్ని ఓపెన్ చేసి నేను చూస్తే డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ వర్తమానము దగ్గర సంవత్సరం కంటే ముందుగా మీరు చేసినటువంటి వర్తమానము దేవుడు నాతో మాట్లాడాడు. ఆ కార్యక్రమం అంతా చూసిన తర్వాత ఒక అరగంట సేపు వర్తమానం అంతా కూడా విన్న తర్వాత నేను ఆత్మలో చాలా బలాన్ని నేను పొందుకున్నాను. హల్లెలూయా. డోంట్ థింక్ దట్ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ జస్ట్ దిస్ డే. ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వాక్యం కేవలం ఈ రోజుకే సంబంధించింది అనుకోవద్దండి, ఈ రోజుకే పరిమితం చేయొద్దండి. ఈ వాక్యం ఎవరికైనా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. వి ఆల్వేస్ ప్రే ఫర్ సూపర్ న్యాచురల్ పబ్లిసిటీ. దేవదూతల ద్వారా పబ్లిసిటీని ఎప్పుడు కూడా నేను నమ్ముతాను. దేవదూతలు కనెక్ట్ చేస్తారు. అవసరం ఉన్నటువంటి వారందరినీ దేవదూతలు కనెక్ట్ చేస్తారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో కాబట్టి ఒకవేళ అందరూ ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉండకపోవచ్చు, కొద్దిమంది అయితే కంపల్సరీ వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఎప్పుడైనా కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసినటువంటి టైం ఖచ్చితంగా వస్తుందేమో చెప్పలేము. వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడకుండా, వచ్చినప్పుడు మీరు గాబరా పడకుండా ముందుగానే మీరు సిద్ధపడినట్లుగా దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఒక నిత్య యుద్ధములో మనం ప్రవేశించాం. ఈ భూమిలోనికి పుట్టే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన తర్వాత యుద్ధం ఆరంభం కాదు, ఆల్రెడీ యుద్ధం జరుగుతోంది. ఆదం పుట్టినప్పటి నుంచి యుద్ధం జరుగుతోంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ లాంగ్ బ్యాటిల్. ఆఖరి మనిషి పుట్టేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చాం మనతో ఏది ఆరంభం కాలేదు. మన మధ్యలో యుద్ధ భూమిలోనికి మధ్యలో ప్రవేశించాం. ఈ భూమిలోనికి పుట్టే ప్రతి బిడ్డ కూడా తెలిసినా తెలియకపోయినా యుద్ధంలో ఉన్నారు. భూమిపైన జీవితమే ఒక యుద్ధ కాలము. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ జస్ట్ ప్రిపేర్ అవర్ మైండ్. మన మనసును మనము స్థిరపరచుకోవాలి. సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు, సవాళ్ళు ఏమైనా ఎదురొచ్చినప్పుడు మామూలే కదా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు రకరకాలుగా మనకు కలుగుతాయి. పోను లోకం అయితే మాత్రం చాలా దారుణంగా వెళ్ళిపోతూ ఉంది. దేవుని పైన మనము చాలా ఎక్కువగా ఆధారపడవలసినటువంటి కాలం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని పైన చాలా ఎక్కువగా ఆధారపడాలి. దేవుని పైన చాలా ఎక్కువగా ఆధారపడవలసి వచ్చినటువంటి కాలం వచ్చేసింది.
మనకు మన పిల్లలకు చాలా దైవికపరమైన భద్రత చాలా అవసరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అసలు జస్ట్ ఒకవేళ పేపర్ చూడడం ఆపేసాను కానీ కొన్ని వినపడుతుంటాయి కదా, అసలు లోకంలో జరిగే పరిస్థితులు చూస్తే చాలా చాలా అసలు సెక్యూరిటీ అన్నటువంటిదే లేదు, భద్రత అన్నటువంటిదే లేదు అనిపిస్తుంది. మనుషులు దాదాపుగా దయ్యాలైపోయారు. అందరికీ ఒకవేళ తెలిసే ఉంటుంది, మొత్తం భారతదేశం అంతా చక్కర్లు కొడుతూ ఉంది. భయంకరమైనటువంటి హత్య. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. మళ్ళీ బాగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది అది, మీరట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఒక వారం రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఆరంభమయ్యాయి. ఆయన నేవీలో ఆఫీసర్ అనమాట, భర్త నేవీలో ఆఫీసర్. భార్యను కొన్నిసార్లు గద్దించేదానికి ప్రయత్నం చేశాడు. భార్య ఏమో భర్త యొక్క తల్లిదండ్రుల నుంచి వేరు చేసేసింది. భర్తను మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసి ప్రేమించాడు కదా కాబట్టి బైబిల్ కూడా అంటుంది కదా, ఏముంటుంది బైబిల్ కూడా, నీ తండ్రిని తల్లిని విడిచి, ఒక్కొక్క వాక్యం వారికి నచ్చినట్లు అర్థం చేసుకుంటారు. నీ తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలన్నారు కదా, కాబట్టి తల్లిదండ్రులను దూరం పెట్టేసి ఈమె తన హవా నడిపించుకుంటా ఉన్నది. సో మధ్యలో ఈ వ్యక్తికి ఒక చాలా స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే ఇవి మీకు మీ పిల్లలకు ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రాణ స్నేహితుడు అంట, భర్త యొక్క ప్రాణ స్నేహితుడు. ఈమె ఏం చేసింది, ఈయన ఇంగ్లాండ్లో పనిచేసేవాడు. భర్త లేనప్పుడు ఏం చేసిందంటే ఈమె అఫేర్ మొదలుపెట్టింది. ఎవరితో? భర్తకు చాలా ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి అక్రమ సంబంధం మొదలుపెట్టి ఏం చేసింది తెలుసా, ఈ భర్తను తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. వారికి 6 సంవత్సరాల పాప కూడా ఉందన్నమాట. ఆ భర్త ఏం చేశాడంటే కుమార్తె యొక్క బర్త్డే ఉందని బర్త్డే కొరకు ఇంటికి వచ్చాడు. కేక్ కట్ చేశారు. కుమార్తె, ఈమె, తర్వాత ఈమె భర్త ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. సెలబ్రేట్ చేశారు, బాగా బర్త్డేని బాగా సెలబ్రేట్ చేశారు. పాప కొరకు వచ్చాడు, కూతురు కొరకు వచ్చాడు. బాగా సెలబ్రేట్ చేసిన తర్వాత ఏమండి, అన్నంలో నిద్రమాత్రలు పెట్టేసి ఆయన అన్నం తిన్న తర్వాత, బిర్యానీ తిన్న తర్వాత నిద్రపోయాడు. నిద్రపోతూనే ఈమె ప్రియుడిని పిలిపించుకొని చూసి 15 ముక్కలు కట్ చేసిందంట, చంపేసి 15 ముక్కలు కట్ చేసి వాటర్ డ్రమ్ ఉంటుంది కదండి, నీళ్ళ డ్రమ్ ఉంటుంది కదా, నీళ్ళ డ్రమ్లో వేసేసి ఎవ్వరికి డౌట్ రాకుండా సిమెంట్ వేసేసి కాంక్రీట్తో కప్పేసి లోపల పెట్టేసి ఇద్దరు ఏం చేశారు తెలుసా, సిమ్లాకు పోయి టూర్కు పోయారనమాట. ఇద్దరు టూర్కు పోయి అక్కడ ఓన్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఆ పక్క వాళ్ళతో ఇప్పుడు తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేదు కదా, ఇప్పుడు ఈయనకు తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేదా, ఈయన మొబైల్ ఆమె కంట్రోల్ తీసుకొని ఈమె మొబైల్ ద్వారానే మొత్తం అంతా ఎవరైనా ఆయనతో మాట్లాడితే ఆయన మాట్లాడినట్లు ఈమె టెక్స్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. భర్తకు పేరెంట్స్కు కనెక్షన్ లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు ఆయన్ని. జస్ట్ కొన్ని వారాలు, 2 వారాలు కూడా గడవలేదు అంతే. కుమార్తె చెప్పిందంట, నాన్న డ్రమ్ములో ఉన్నాడు అని, స్మెల్ వస్తూ ఉంది, డ్రమ్ములో ఉన్నాడని చెప్తే మొత్తం ఆరాధిస్తే మొత్తం బయటకు వచ్చారు. ఇద్దరిని పట్టుకొని జైలు వేసేసారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త యొక్క చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తిత్వం అది కూడా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుడు నాటని వ్యక్తి ఏ వ్యక్తి కూడా మీ జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే ఇందుకే అన్నమాట. ఆయనకు తెలియదు, ఆయన చనిపోబోతున్నాడని తెలియదు. చనిపోబోయే ముందు బాగా ఎగిరెగిరి గంతులేసి డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన. పాపం నమ్మాడు. దేవుని పైన ఎక్కువగా ఆధారపడవలసినటువంటి కాలం ఇది. మీ పిల్లల విషయంలో కానీ, మీ విషయంలో కానీ, మీ బంధువుల విషయంలో కానీ, మీకున్నటువంటి సంబంధాల విషయంలో కానీ దేవుని బట్టే నమ్మండి, దేవుని బట్టి జాగ్రత్తగా ఉండండి.
సాతాను నిన్ను నాశనం చేయలేనప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఉరిగా ఉండినట్లు మనుషులను పంపిస్తాడు. సౌలు దావీదును నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం ప్లాన్ చేశాడు తెలుసా? దావీదుకు సౌలుకు ఆయన కూతురు గురించి బాగా తెలుసు, మీకాల గురించి బాగా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఈ దావీదు స్వయం అనచాలంటే, దావీదుకు చెక్ పెట్టాలంటే ఈ పిల్లని అంటబెట్టేస్తే, ఈ పిల్లని కట్టబెడితే చాలు మొత్తం దావీదును ఇంకా సతాయిచి వేయించి పడేస్తుందని చేసి దావీదుకు ఉరిగా ఉండినట్లు అని వ్రాయబడి ఉంటుంది వాక్యంలో. దావీదుకు ఉరిగా ఉండినట్లు మీకాలునిచ్చి పెళ్లి చేశాడంట. సో కాబట్టి దేవుని చేత పంపబడిన వ్యక్తులు మాత్రమే మీ కుటుంబాల్లోనికి అల్లుళ్ళగా కానీ కోడళ్ళగా కానీ రావాలా అని ప్రార్థన చేసుకోండి. లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోట్ల చుట్టూ తిప్పించే అల్లుళ్ళు కోడళ్ళు మీ కుటుంబాలకు వస్తారు. అటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. బిలీవర్లు అంటారు, ఈవెన్ దేవునికి సేవకులు కూడా అని అంటారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్. నటన చాలా ఎక్కువైపోయింది, వేషము చాలా ఎక్కువైపోయింది. ఎవరు భక్తులు గారో తెలియలేనటువంటి పరిస్థితి. అందరూ వేషం వేసుకున్నారు. యూ కెన్ నో ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన మాత్రమే మీరు తెలుసుకొనగలరు, మాటలు బట్టి కాదు. ఇంకా పెళ్ళిళ్ళ విషయం అయితే ఇంకా చెప్పనలవి కాదు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కాబట్టి మీరు వినే వాటిలో 90% అబద్ధాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సంబంధం గురించి అయినా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పలాని సంబంధం అని చెప్పారంటే అది చెడ్డదని ఎవరు చెప్పరు. అది ఏదో బైబిల్లో వ్రాయబడింది అలాగా తీసుకుంటారు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పేసి. సమాజము చాలా, ఇది జస్ట్ మర్చుకోకూడదు చెప్పాను. సమాజము చాలా 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 ఘోరమైన స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది. అందుకే ఈనాడు మనకు భద్రత అన్నటువంటిది దేవుని వలననే వస్తుంది, దేవుని మూలంగానే వస్తుంది. హల్లెలూయా. మూర్ఖుడంట ప్రతి వారిని నమ్ముతాడంట. మూర్ఖుడు ప్రతి ఒక్కరిని నమ్ముతాడు. ఒక ప్రార్థన చేయండి, నేను చెప్తాను, పలకండి అందరూ కూడా. ప్రభువా, ఎవరిని నమ్మాలో వారిని నమ్మేదానికి నాకు సహాయం చేయండి. ఎవరిని నమ్మకూడదో వారికి దూరంగా ఉండేదానికి నాకు సహాయం చేయండి. నా జీవితంలో నా పరలోకపు తండ్రి నాటని ఏ వ్యక్తి కూడా నా జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఈ భూమి మీద మనకున్నటువంటి డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ తెలుగులో ఏమంటారు? డిసడ్వాంటేజ్. ప్రతికూలమైన పరిస్థితి అని చెప్పచ్చు. రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ లోకంలో 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మనం యుద్ధంలో ఉన్నాం, కానీ మనం యుద్ధం చేసేవాడు వానికి చాలా అనుభవం ఉంది. వాడు ఎంతకాలం నుంచి యుద్ధం చేస్తున్నాడు ఇమాజిన్ చేయండి. నేను పుట్టి 52 సంవత్సరాలు అయింది. కానీ వాడు ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు? మనుషులతో ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు? వాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నా 52 సంవత్సరాల అనుభవంతో, 52 సంవత్సరాల జ్ఞానంతో, లేకపోతే నీ 30 సంవత్సరాల అనుభవంతో, నీ 60 సంవత్సరాల అనుభవంతో మనకు వాడికి అసలు ఏమైనా పోలిక ఉందా చెప్పండి? వాడు మనల్ని చూసి అంటాడు, నా అనుభవం అంత లేదు, నీ వయసు అంటాడు. వాడు అంటాడా లేదా? దట్ ఈస్ అవర్ డిసడ్వాంటేజ్. ఒక వైపుగా చూస్తే అది మనకు ఒక డిసడ్వాంటేజ్ అది. కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్ముని పైన ఆధారపడితే తప్ప వానిపైన మనము ఆధిక్యతను ప్రదర్శించలేం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు ఎంత అవసరమో చూడండి.
మన సొంత జ్ఞానంతో లేకపోతే నిన్నటి అనుభవంతో మనము వానిని ఎదుర్కొనలేము, వానిని జయించలేము, వానిని డామినేట్ చేయలేము. మనం వీ నీడ్ ద హోలీ స్పిరిట్. దేవుని పైన మనం ఆధారపడవలసినటువంటి సమయము, దేవుని పైన ఎక్కువగా ఆధారపడవలసిన సమయం వచ్చేసింది. హల్లెలూయా. మీ గురించి, మీ పిల్లల గురించి జాగ్రత్త వహించండి, బహు జాగ్రత్త వహించండి. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్స్ అండ్ యువర్ రిలేషన్షిప్స్. మీ సంబంధాల గురించి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో దేవునిని సంప్రదించండి. మూర్ఖులాగా మనుషులు చెప్పే మాటలన్నీ నమ్మద్దండి. దేవుని సంప్రదించండి, గుడ్డిగా నమ్మద్దండి. మూర్ఖుడంట అన్నీ నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడంట. నాకు కూడా చాలా ఇప్పుడు నాకు కొంతకాలంగా తెలిసిన విషయం ఏంటంటే, నేను కూడా ఒక మూర్ఖునిలాగా అందరినీ నమ్ముకుంటూ పోయాను. అందరూ మంచులు అనుకున్నాను, అందరూ నాలాగానే ఉంటారని అనుకున్నాను. అందరూ మూర్ఖుడంట అందరినీ నమ్ముతాడంట. అది ప్రేమ అనుకున్నా, అది తెలివి లేని ప్రేమ, జ్ఞానం అన్నమాట. అది అందరినీ నమ్మే ప్రేమ, జ్ఞానం లేని ప్రేమ. ఏమైతే కొన్ని అనుభవాల ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి నమ్మే విషయంలో, మనుషుల విషయంలో అస్సలు ఏమాత్రం కూడా పొరపాటు చేయొద్దండి. పొరపాటు చేయొద్దు, తొందరపడద్దు. యవనస్తులతో మాట్లాడుతున్నాను, తొందరపడద్దు. పెళ్ళిగా అన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను, మీరు తొందరపడద్దు. మీరు తొందరపడద్దు. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. చూసి జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ అ బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్ అరౌండ్ యూ, ఒక ఏదైనా దుర్ఘటన, అది ఏదైనా సరే, ఏ దుర్ఘటన అయినా కూడా ఎవరి జీవితంలో అయినా జరిగింది అని నీ చెవిలో పడితే నువ్వు ఎలా స్పందించాలి? హౌ యూ షుడ్ రియాక్ట్, హౌ యూ షుడ్ రెస్పాండ్. ఫలాని సంఘటనకు నా స్పందన అని యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు కొంతమంది. నీ స్పందన అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్పందన నీ మరికే ఉంచుకోవాలి. అందరికీ ఉపయోగపడే స్పందన గురించి చెప్తాను నేను. ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు రాణి అయిన తర్వాత ఇంకేం చెప్పండి, ఆమెకి అసలు తిరుగులేదు కదా. ఏమి కావాలంటే అది దొరుకుతుంది. రాజు మరి ఇష్టపడి ఎస్తేరుని చేసుకున్నాడు. ఎస్తేరు ఆయనకు నచ్చింది. రాణి ఆమె సగం రాజ్యమని ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. విపరీతమైనటువంటి భద్రత, ఆమెకి ప్రొటెక్షన్ ఉంది, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఆమెకి ఏ తొందర లేదు. తొందర ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. ఉపద్రవం ఎవరి మీదకి రాబోయింది? యూదుల మీదకి రాబోయింది. ఎవరు నాశనం కాబోతున్నారు? యూదులు నాశనం కాబోతున్నారు. ఒకానొక స్టేజ్లో ఎస్తేరు కొంచెం అలసత్వాన్ని ప్రదర్శించింది, అలక్ష్యాన్ని ప్రదర్శించింది. నాకేమొచ్చిందిలే, నాకు రాలేదులే, నా వరకు రాలేదు కదా సమస్య. నేను రాజు భార్యను కదా, రాజు కదా శాసనం ఇచ్చింది, రాజు భార్య నన్ను ఎవడు ముట్టుకుంటాడు అని ఒక రకమైనటువంటి ఒక కంఫర్ట్ జోన్లో ఆమె ఉండిపోయింది. మొదటికి ఏమంటారు తెలుసా? దానికంటే ముఖ్యం ఏంటంటే, ఈరోజు యూదులను తుడిచివేస్తే ఆ సమస్య నీ దగ్గరికి రాకుండా ఉంటుందనుకో. నువ్వు తప్పించుకుంటావా? ఆల్రెడీ ప్లాట్ చేసిన వాడెవడు? కుట్ర పన్నిన వాడెవడు? హామాను కుట్ర పన్నాడు. యూదా జాతినే ఉండకుండా నాశనం చేయాలని అనుకున్నాడు. వారందరినీ నాశనం చేసిన తర్వాత వాడు ఆగుతాడా, లేకపోతే నీ మీద కూడా వస్తాడా? అంటే ఇప్పుడు నాకు రాలేదులే సమస్య అని అనుకోవద్దు. ఒకవేళ వస్తుందేమో అని జాగ్రత్త పడు. ఏ కుటుంబంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే, ఏ పరిచయంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే, నీవు ఎలా స్పందించాలంటే, దేవుని వైపు చూసి, ప్రభువా నా జీవితంలో ఎటువంటిది జరగకూడదు. ఒకటే దయ్యం కదా మనం పోరాడేది. కాబట్టి ఈరోజు అక్కడ జరిగింది, రేపు నీ జీవితంలో జరిగేదాన్ని కూడా అవకాశము ఉంది, అవకాశము లేకపోలేదు. సో కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ ఇంట్లో అలా జరిగింది, నా ఇంట్లో అలా జరగకూడదు. యూ షుడ్ బికమ్ కేర్ఫుల్.
భయపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు, భయంతో జీవించవలసిన అవసరం లేదు. కానీ జాగ్రత్త, బహు జాగ్రత్త, చాలా జాగ్రత్త. యేసు ప్రభు ఊరికనే చెప్పలేదు, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ డిసడ్వాంటేజ్, సేటన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. సాతాను అనుభవజ్ఞుడు. కోట్ల మందిని చూశాడు వాడు, కోట్ల మందిని చూశాడు. కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేశాడు. కొన్ని వేల మంది సేవకులను వాడు నాశనం చేశాడు. ఎంతమందిని వారి కాలానికంటే ముందే చంపేశాడో, ఎంతమందిని పేదరికంలో వాడు అలా బంధించి పెట్టేశాడో, ఎంతమంది జీవితాలను పాడు చేశాడో. వాడికి చాలా అనుభవం ఉంది, నీకు అనుభవం లేదు. కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ నీడ్ టు డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. రెండవది, నీకు శత్రువు ఎవరో అవసరం లేదు, ఎవరో అవసరం లేదు. నీ శరీరమే ఒక శత్రువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, దయ్యాల కార్యాలు కాదు. దయ్యాల కార్యాలు వేరు. డీమన్ ఈజ్ నంబర్ 1 ఎనిమీ. నంబర్ 2 ఎనిమీ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ఓన్ మైండ్. నీ మనస్సే, నీ మనస్సే, నీ మనస్సే. సౌలును ఎవ్వరూ చంపలేదు, తనను తాను చంపుకున్నాడు. తనను చంపుకున్నాడు సౌలు. నోబడీ కిల్ సాల్. సాల్ కిల్ హిమ్సెల్ఫ్. యు నో వై? హీ కుడ్ నాట్ డీల్ విత్ హిమ్సెల్ఫ్. తన స్వభావమే తనకు శత్రువైంది. స్వభావమే. 2 స్వభావాలు ఉన్నాయి మనలో. ఆత్మ స్వభావం ఉంది, శరీర స్వభావం ఉంది. దేనికి అన్నం పెడితే అది బలపడుతుంది, గుర్తుపెట్టుకోండి. శరీర స్వభావము లేదు అని అనుకున్నావంటే నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. శరీర స్వభావాన్ని నీవు ఎండగట్టాలి. అన్నం పెట్టకూడదు, పోషించకూడదు. అసలు 15 ముక్కలు కట్ చేసిందంట ఆ పిల్ల. ఆ పిల్లని చూస్తే ఎంత అమాయకంగా ఉందో తెలుసా? ఎంత అమాయకంగా ఉందో తెలుసా? ఇలా తలదించుకొని పైన ఇది వేసుకొని, ముసుగులాగా మీరు వేసుకున్నట్టే వేసుకుంది అనమాట. ముసుగు అంటే మీరు ఎంత మంచోలో అంత మంచి మీలాగా కనిపిస్తుంది అన్నమాట ఆ పిల్ల. అది ఆ పిల్లలాగా మీరున్నారని చెప్పడంలా నేను. మీరు చాలా మంచోళ్ళు అంటే మీరు ఎంత బాగా ముసుగేసుకున్నారు, ఇట్లా ముసుగేసుకొని ఎంత అమాయకం ఉంది. అరే ఈ పిల్ల 15 ముక్కలు కట్ చేసి, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఇవి జరిగినప్పుడు ఇటువంటివి మా జీవితాల్లో జరగకూడదు ప్రభువా, మా వంశంలోనే జరగకూడదు ప్రభువా, మా తర్వాత తరతరాల్లో కూడా ఎవ్వరి జీవితంలో కూడా జరగకూడదు ప్రభువా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. Whatever happens in the world, there is a possibility that those things can happen to you. ఈ లోకంలో ఏవి జరిగినా కూడా నీకు కూడా జరిగేదానికి ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది, మర్చిపోవద్దు. అందుకే దేవుడు మనకు జాగ్రత్త చెప్తున్నాడు. ప్రభు అందుకే అన్నాడు కదా, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. అందుకే నేను చెప్తాను, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో పాల్గొనండి. మీకు తెలియకుండానే చాలా సమస్యల నుంచి మీరు తప్పించబడతారు. దేవుడు నమ్మదగిన వాడండి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నువ్వు ఉదయకాలంలో లేచి 1 గంట సమయాన్ని ఆయనకి ఇస్తున్నావంటే దేవుడు దాన్ని ఊరికనే లక్ష్య పెట్టకుండా, ఏమండి అలక్ష్యం చేసి పట్టించుకోకుండా ఉంటాడు అనుకుంటున్నారా? నో. కొన్ని సమస్యలు సవాలు ఎదుర్కోవచ్చు, కానీ ఫైనల్గా దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో 2 డిసడ్వాంటేజెస్. అనుభవజ్ఞుడైనటువంటి సాతానుతో మనం పోరాడుతున్నాం. వాడి వయసు చాలా వేల సంవత్సరాలు మన వయసు. రెండవది మన స్వభావం. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. దెయ్యాలను బంధించాలి, స్వభావాన్ని సిలువ వేయాలి. నీ శరీరం పనిచేస్తున్నప్పుడు నేను బంధిస్తున్నాను అంటే పోదు. అది దయ్యం అయితే పోతుంది. దయ్యము శోధిస్తుంది, శరీరము శోధిస్తుంది. అర్థమవుతుందా?
శోధన రెండు రకాలు. ఒకటి దురాత్మ శోధిస్తాడు, రెండవది శరీరము శోధిస్తుంది. కాబట్టి శరీరాన్ని మనము మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. శరీరానుసారమైన మనసును ఎండగట్టాలి. శరీరానుసారమైన మనసుకు మనం అవకాశం ఇవ్వకుండా మన ఆత్మను పూర్తిగా బలపరిచామంటే చచ్చిపోయేంత వరకు శరీరానుసారమైన మనసును కాళ్ళ కింద అదిమి పట్టుకోలేదు. దాన్ని చంపలేం. వీ కెనాట్ కిల్ టిల్ వీ డై. వీ నీడ్ టు డీల్ విత్ అవర్ సెల్స్. అదే వాడికి ద్వారం. మన శరీరానుసారమైన స్వభావమే అపవాదికి ఒక పెద్ద అవకాశం. సో ఈ రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి గనుక వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. వీ నీడ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో అపవాది వాడే ఆఖరి ఆయుధం అలసట, విసుగు. అలసట, విసుగు. వాడు నిన్ను ఆపలేకుంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? నీకు విసుగు తెప్పిస్తాడు. డైరెక్ట్గా అయినా నీకు విసుగు తెప్పిస్తాడు, కొన్ని ఆలోచనలు పెట్టైనా విసుగు తెప్పిస్తాడు, లేక విసుగు తెప్పించే పరిస్థితులను వాడు అల్లుతాడు. హీ ఆర్కెస్ట్రేట్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే వాడి కంట్రోల్లో ఉంటారు కదా చాలామంది. ఏమన్నా అందరు ఏమైనా భక్తులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఏమైనా ఆత్మానుసారంగా ఉంటారా? లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ దేవుడే, మేమే. ఆదివారం దేవదూత, సోమవారం నుంచి శనివారం వరకు దయ్యం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా రేర్గా కనిపిస్తుంది. భక్తి అన్నటువంటిది, డివినిటీ అన్నటువంటిది చాలా రేర్గా కనపడతా ఉంది. సో కనుక వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో కాబట్టి ఇలా అవకాశం ఇచ్చే మనుషులు ఉన్నంత వరకు వారి ద్వారా నీకు విసుగు కలుగుతుంది, వారి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుంది. మొత్తానికి మాత్రం వాడు విసుగు తెప్పించేసి నిన్ను కృంగిపోచేసేసి నువ్వు పోరాడకుండా నిన్ను ఆపేటట్లు చేస్తాడు వాడు. నువ్వు పోరాడకుండా విసుగు తెప్పించేసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, మన పోరాటము మనుషులతో కాదు, మనుషుల వెనుక పనిచేసే దురాత్మల సమూహాలతో. రైట్ ఫైట్, రాంగ్ ఫైట్. గాలితో మనుషులతో పోరాడితే ఆ పోరాటం ఏమంటారు అంటే గాలితో పోరాడడం అంటారు. షాడో బాక్సింగ్ అని ఒకటి ఉంది. షాడో బాక్సింగ్ అంటే ఏంటో తెలుసా? అవతల వాళ్ళు ఎవరు ఉండరు, మనోడే గ్లౌస్ వేసుకుని ఇట్లా కొడతా ఉంటాడు అనమాట. షాడో బాక్సింగ్ అంటారు. నీడతో, గాలితో. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ విత్ ద పీపుల్, మనుషులతో నువ్వు పోరాడుతూ ఉంటే నీకు ఏమీ దొరకదు. ఏమీ దొరకని దానికి ఎందుకు దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన అభిషేకాన్ని వేస్ట్ చేసుకుంటావు? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద అనాయింటింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నేను ఒకవేళ మనుషులతో పోరాడితే నేను పోగొట్టుకుంటా. ఒకవేళ నేను మనుషులతో పోరాడితే నాకు దేవుని నుంచి ఏ బహుమానము నాకు లభించదు. గాలితో, అందరు చెప్పండి, నేను గాలితో పోరాడను. గాలితో పోరాడితే గాలితో పోరాడినట్టే, అంతే కదండి. గాలి మనుషులతో మీరు పోరాడుతున్నారంటే గాలితో పోరాడినట్లే. గాలితో పోరాడితే మీకు ఏది కూడా దొరకదు. సో ఏది కూడా దొరకదు. దావీదు చూసి నేర్చుకుందాం. దావీదు ఏమన్నాడు? ఈ పోరాటాన్ని నేను గెలిస్తే, గొల్లియాతు నేను చంపిన వాడికి ఏం బహుమానము? మన యాటిట్యూడ్ అదే ఉండాలి. ప్రభువా, నాకేం బహుమానం ఇస్తావు చెప్పు, నాకేం దిశిస్తావు చెప్పు, నాకేమి ఇస్తావు చెప్పు, బహుమానము చెప్పు ప్రభు అంటే ఖచ్చితంగా చెప్తాడు. ఐ విల్ గివ్ దిస్ రివార్డ్, యూ ఫైట్ దిస్ బ్యాటిల్. నువ్వు గెలువు, నువ్వు చంపు, ఈ గొల్లియాతుని చంపేసాయి, నీ స్వభావాన్ని నీవు సిలువ వేసేసాయి, నేను నీకు ఈ బహుమానాన్ని ఇస్తా, ఈ ఎలివేషన్ ఇస్తా నీకు, దేవుడు చెబుతాడు. సో బహుమానం ఏంటి అని అడిగి ఆ బహుమానం పైన దృష్టి ఉంచి నీవు పోరాడితే ఖచ్చితంగా నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు నెక్స్ట్ లెవెల్కు నీవు వెళ్తావు. గాలితో పోరాడినటువంటి ఒక వ్యక్తి, గాలితో చాలామంది ఉన్నారు బైబిల్లో గాలితో పోరాడినటువంటి వ్యక్తి. మీ పక్కలు చెప్పండి, గాలితో పోరాడద్దు అని చెప్పండి. గాలితో పోరాడద్దు, గాలితో పోరాడద్దు, గయ్యాలతో పోరాడద్దు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా
సౌలు సేవకులు దేవుని ఎదురు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారంగా వాయింపగలిగిన ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనేరే. సౌలు ఎవరు? అభిషేకించబడినటువంటి రాజు, మొట్టమొదటి రాజు, ఫస్ట్ కింగ్, మొట్టమొదటి రాజు సౌలు. దేవునికి చూపాడు, అమాలేకీలను మొత్తము తుడిచిపెట్టామంటే అందరినీ హతం చేశాడు, రాజును మాత్రం పట్టుకున్నాడు. ఏమనుకున్నాడు? ఏమనలేదు, పట్టుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు అవిధేయతను చూపాడు. సమూయేలు నేను వచ్చేంత వరకు వెయిట్ చేయి అంటే, ఫిలిస్తీన్లు వచ్చి ఎక్కడ చంపుతారో నన్ను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ భయపడాలో అక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు అక్కడ భయపడకూడదు. నా ప్రజలు భయకారణము లేని చోట భయభ్రాంతులైరి అంటాడు దేవుడు. భయకారణము లేని చోట భయభ్రాంతులైరి. ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తారేమో అని నేను భయపడి, నేను ఒక అడుగు ముందుకేసి తొందరపడి నేను బలి అర్పించేశాను అన్నాడు. సమూయేలు వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోయాడు. ఇంపేషెన్స్, అది సౌలు యొక్క స్వభావము. అక్కడ సాతాను లేడు. సౌలు యొక్క స్వభావము ఓర్పు లేదు అక్కడ. ఈనాడు కొంతమంది ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకుండా, ఒత్తిడి వచ్చినప్పుడు కొంచెము ఓపిక పట్టి ఉంటే ఈనాడు ఎదుర్కొనే పరిస్థితులను వారు ఎదుర్కొనేవారు కారు. ఒత్తిడి వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు. ఓర్పు లేదు, భయపడ్డాడు. భయము చేత ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేనే బలి అర్పించేస్తా. సమూయేలు అఫెండ్ అయిపోయాడు. ఎందుకు చేసేవాళ్ళు అన్నాడు. సమూయేలు పక్కకి వెళ్తుంటే పట్టుకొని డ్రెస్ పట్టుకొని లాగాడు. అమర్యాదగా ప్రవర్తించాడు సమూయేలుతో. అమాలేకులను చంపమని దేవుడు చెప్తే చంపకుండా వదిలిపెట్టేశాడు. సమూయేలుకు కోపం వచ్చింది. దేవుడు చెప్పిన మాట చెప్పేశాడు. చెప్పినప్పుడు ఎప్పుడు కూడా దయ్యము కూడా ఒక మనిషికి ఒక చిన్న తప్పు చేస్తేనే పట్టదు. అది ఒక అలవాటుగా మారిందనుకోండి, అప్పుడు ఎంటర్ అయిపోతాడు వాడు. ఏదైనా ఒక పొరపాటు అలవాటుగా మారిపోతే అప్పుడు వాడు ఎంటర్ అయిపోతాడు. సో కాబట్టి ఒక దురాత్మ వచ్చి సౌలుకు పట్టింది. దురాత్మ సౌలుకు పట్టినప్పుడు ఏం చేయాలి? ఆ దయ్యం ఏం చేసింది తెలుసా? భయపెట్టింది అనమాట. సౌలును భయపెట్టింది. రాజు భయపడ్డాడు. అప్పుడు భయపడి తప్పు చేశాడు, రెండోసారి భయపడి తప్పు చేశాడు. ఇప్పుడు దయ్యం పట్టింది, ఇప్పుడు డైరెక్ట్గా దయ్యం పట్టింది. ఇప్పుడు ఫుల్ భయం ఎక్కువైపోయినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వారు ఒక మంచి సలహా ఇచ్చారు. దయ్యం పోవాలంటే అప్పుడు యేసునామం లేదు కదా, దయ్యం పోవాలంటే ఎవరైనా మంచిగా మ్యూజిక్ వాయించేవారు వస్తే, మ్యూజిక్ సితారా వాయిస్తే ఈ దయ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆజ్ఞ ఇస్తే మేము వెతికి పట్టుకొని వస్తామన్నారు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు. దావీదును కనుక్కున్నారు, దావీదును తీసుకొని వచ్చారు. దావీదు 23వ వచనం చూడండి. 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచి పోయాను, అతడు సేదదీరి బాగా అయ్యాను. ఎన్నిసార్లు జరిగిందో ఇలా తెలియదు. దయ్యం వచ్చి సౌలును పట్టుకోవడము, సౌలు భయపడ్డము, సౌలు విరబోబడ్డము, సౌలు పీడించబడ్డము, దావీదును పిలిపించడము, దావీదు మ్యూజిక్ వాయించడము, అప్పుడు దయ్యం వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి, సౌలు దేవుని పైన ఆధారపడడం లేదు కానీ దావీదు పైన ఆధారపడుతున్నాడు. తాత్కాలికంగా ఉపశమనం దొరికితే చాలు అనుకుంటున్నాడు. ఉపశమనం దొరికిన తర్వాత దేవుణ్ణి ఏం మాత్రం కూడా ఆశ్రయించడం లేదు. తర్వాత మనకందరికీ తెలుసు, యుద్ధం జరిగింది,
గొల్యాతును చంపేశాడు. గొల్యాతును చంపిన తర్వాత 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 6వ వచనం నుంచి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో ఉండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యముతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరండ్రి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అందరు చెప్పండి, భయము కోపము, భయము కోపము, భయము కోపము. 100 సార్లు చెప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మేడం రెడీగా ఉన్నారు. భయము కోపము, భయము కోపము, భయము కోపము. భయపడ్డాడు, కోపడ్డాడు. తర్వాత ఇంకోటి యాడ్ అయిపోయింది అనమాట. ఏం యాడ్ అయిపోయింది? అంతవరకు లేనిది నంబర్ 1 కదా. నంబర్ 1 అయినప్పుడు అసూయ ఎక్కడి నుంచి వస్తుంది? నంబర్ 1 స్థానంలో ఉన్నాడు, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎవరైనా 2వ ర్యాంక్ వాడి మీద అసూయ కలుగుతుందా? కలగదు కదా. భయపడ్డాడు. అసూయ కలిగించిన వారు ఎవరు తెలుసా? సిస్టర్స్ అనమాట. అంతా చుట్టుకున్న సిస్టర్స్ ఒక పాట పాడారు. ఎప్పటికీ ఇలా ఉంటారు, జనాలు ఉంటారు. పాడితే మనోడు ఎట్లా రియాక్ట్ అయి ఉండాలి, ఎలా రియాక్ట్ అయి ఉండాలి? గుర్తుపెట్టుకోండి, నిర్ణయము తీసుకునే దానికి నీకు ఆప్షన్స్ ఉంటుంది, కానీ కాన్సిక్వెన్స్ అంటే ఆ నిర్ణయం వలన నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల విషయంలో నీకు ఆప్షన్స్ ఉండవు. నువ్వు ఖచ్చితంగా ఎదుర్కొనవలసిందే. ఇప్పుడు ఒక మంట ఉంటుందండి, అగ్ని ఉంటుంది. ముట్టుకుంటావా లేదన్నటువంటిది నీ చేతిలో ఉంటుంది. ముట్టుకున్న తర్వాత కాలకూడదంటే ఎట్లా? ముట్టుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని నువ్వు ఆపలేవు. దానికి నీకు ఆప్షన్స్ ఉండవు. ముట్టుకొని కాలకుండా నువ్వు ఆపలేవు. ముట్టుకుంటే కాలుతుంది. కాబట్టి కాలకూడదంటే ముందుగానే ముట్టుకోకుండా ఉండాలి. చాలాసార్లు నిర్ణయాల విషయంలో మనం ఆపగలం, కానీ నిర్ణయాల వల్ల తీసుకున్న వచ్చినటువంటి పర్యవసనాలను నువ్వు ఆపలేవు. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ డెసిషన్స్ వీ మేక్. సౌలు ప్రాబ్లం ఏమిటంటే భయం వచ్చినప్పుడు భయాన్ని డీల్ చేయలేదు, భయం వచ్చినప్పుడు భయాన్ని జయించలేదు, కోపం వచ్చినప్పుడు కోపమును కూడా జయించలేదు. తన కోపమే పూరించండి, తన శత్రువు. భయము కోపము. ఇప్పుడు కొత్తది మళ్ళీ మొదలైంది, అసూయ. అప్పుడు ఏం చేశాడంట? దావీదు మీద ఏం నిలిపాడంట? అలా ఒకసారి అలా చూసి కాదు, నిలిపేశాడంట. అంటే సెట్ అయిపోయాడంట. ఇంకా దావీదు పైన విషపు చూపు నిలిపాడంట. ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరకు వచ్చి ఆయన శిష్యులు అంటారు, ఏమంటారు తెలుసా? బోధకుడా, ఆ యోర్దాను నది దగ్గర ఎవరికి నువ్వు బాప్తిసం ఇచ్చావో, ఎవరికి గురించి నువ్వు గొప్పగా చెప్పావో, ఎవరి గురించి నువ్వు పబ్లిసిటీ ఇచ్చావో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనది ఖాళీ అయిపోతుంది, మనది ఖాళీ అయిపోతుంది అని బాప్తిసం ఇచ్చు యోహానుతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన అనుచరులు అన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుంచి అనుగ్రహించబడితే తప్ప ఎవడు ఏది కూడా పొందుకోలేదు. హల్లెలూయా. ఐఎమ్ హ్యాపీ దట్ హిస్ నేమ్ ఈజ్ బీయింగ్ గ్లోరిఫైడ్. హల్లెలూయా. పెళ్లి కుమార్తె కలిగిన వాడే పెళ్లి కుమారుడు. సౌలు ఇలా పాట పాడితే ఏమని ఉండాలి? ఈయన కూడా కోరస్ కలిపి ఉండాలి. అవును, నాకంటే దావీదే గ్రేట్. చిన్నోడు జయించాడు, ఒక టీనేజ్ బాయ్ గొలియాతును చంపాడు, ఖచ్చితంగా నాకంటే గొప్పవాడే, నేను కూడా పాడతానని ఉండాలి, నేను కూడా పాట పాడతాను ఉండాలి. అలా పాడతాను అనకుండా
దావీదును. అవును, మరి దావీదును పొగడక నిన్ను పొగుడతారా? భయంతో ఉన్న నిన్ను పొగుడతారా? కోపిష్ఠుడైనా నిన్ను పొగుడతారా వాళ్ళు? దేశమంతా భయపడుతుంటే గెలిచాడే. అవును, వారు పొగిడింది కరెక్టే, వారు పాడిన పాట కరెక్టే. నీ రియాక్షనే తప్పు, నీ స్పందనే తప్పు. నువ్వు అలా స్పందించకూడదు. నీవు అసూయను చంపి ఉండాలి, కోపాన్ని జయించి ఉండాలి, భయాన్ని జయించి ఉండాలి, అసూయని జయించి ఉండాలి. నో, లేదు, నా భయాన్ని నేను పెంచి పోషిస్తా, నా అసూయను పెంచి పోషిస్తా, నా కోపాన్ని పెంచి పోషిస్తా. ఐ ఫీడ్ మై యాంగర్, ఐ ఫీడ్ మై జెలసీ, ఐ ఫీడ్ మై ఫియర్. He never wanted to come out of fear. He never wanted to crucify his anger. He never wanted to come out of jealousy and hatred and bitterness. He never wanted to come out. దేవునికి సౌలుకు కనెక్షన్ కట్ అయిపోయింది. విషపు చూపు నిలిపాడంట. 10వ వచనం చూడండి. మరునాడు దేవుని ఎదురుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. దేవుడు తప్పించనని లేదు, దావీదు తప్పించుకొనెను అని ఉంది. మెలకువగోండి తప్పించుకున్నాడు. ట్రంప్ మీదకి షూట్ చేశారు కదా, కాల్చాలనే ప్రయత్నం చేశారు కదా, అలాగే అన్నమాట. ఇది సేమ్ దయ్యమే, అదే దయ్యమే ఇప్పుడు కూడా పోరాడేది అదే దయ్యమే. సో అక్కడ తన అసూయకు ఫుల్ స్టాప్ పెట్టకుండా ఏం చేశాడు? అసూయను పెంచి పోషించాడు. అది ఎంతవరకు వెళ్ళిపోయింది? నరహత్య చేసేదానికి ప్రేరేపించింది అసూయ. భయపడ్డాడు, నెక్స్ట్ కోపము, నెక్స్ట్ అసూయ, నెక్స్ట్ నరహత్య. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలు ఎవరి వలన ఉపశమనం పొందాడు సౌలు? ఎవరి వలన సహాయం పొందాడు? ఎవరు దయ్యం పట్టినప్పుడు ఎవరు వచ్చి విడిపించారండి? దావీదు. ఎన్నిసార్లు దయ్యం వచ్చి పట్టినప్పుడల్లా దావీదు రావడము, విడిపించడము. సేదతీరి బాగా అయ్యాడంట, అమ్మయ్యా అన్నాడంట. కాబట్టి ఎవరితో బాగుండాలి ఇప్పుడు సౌలు? నిజంగా కడుపుకు నిజంగా అన్నం తినేవాడైతే, తెలివి ఉన్నవాడైతే, తెలివి లేకనే కదా, తెలివి ఉన్నవాడు ఎవరితో బాగుండాలి? దావీదుతో బాగుండాలి. దావీదు వలన చూసారా, మొత్తానికి మాత్రం దేవుడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దేవుడు సౌలుకు సహాయం చేస్తున్నాడా లేదా? పరోక్షంగా చేస్తున్నాడు లేదా? సేదతీరి బాగాడంట కదా. నరకంలో అది ఉండదు, నరకంలో సేదతీరి బాగు కావడం అన్నటువంటిది ఉండదు. భూమి మీద కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రం అవకాశం ఉంటుంది. సౌలు దేవుని పైన ఆధారపడకుండా దావీదు మీద ఆధారపడ్డాడు. ఓకే, పర్లేదు. కానీ ఎంతకాలమని? ఇది ఒక ప్యాటర్న్ అయిపోయింది, ఇది ఒక సైకిల్ అయిపోయింది, ఒక చక్రం అయిపోయింది. మాటికి దయ్యం పట్టడం. వారానికి ఒకసారి దయ్యం, నెలకు ఒకసారి దయ్యం. కొన్నిసార్లు మేము చూస్తుంటాం కదా, పట్టిన దయ్యాలే మళ్ళా పడుతుంటాయి. ఇది ఎంత సౌలు కేటగిరీ అన్నమాట. పట్టిన దయ్యాలే మళ్ళీ పడుతుంటాయి. సేమ్ పీపుల్ ఒక మీటింగ్లో దయ్యం వెళ్ళగొట్టింటారు, వాళ్ళు మళ్ళీ ఇంకొక మీటింగ్లో ప్రత్యక్షమంటారు. సేమ్ దయ్యం పట్టింటుంది వాళ్ళకి. మనకప్పుడు దయ్యం వెళ్ళిపోయినప్పుడు మాత్రమే చూపిస్తారు, కానీ తర్వాత జీవితం మనకు తెలియదు. ఎందుకంటే పబ్లిసిటీ ఉండదు కదా, స్టేజ్ ఉండదు కదా. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు మనకు. మరలా ఇంకొక మీటింగ్లో ప్రత్యక్షమవుతారు. సేమ్ డీమాన్, సేమ్ సిక్నెస్, సేమ్ ప్రాబ్లం. ఒకసారి సమస్య వచ్చినప్పుడు రెండవసారి రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకు? దేవుని యొక్క వాక్యం అంటుంది, నహూము గ్రంథంలో అంటాడు, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా తీసివేయను. ఇఫ్ యు హావ్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లం, యు ప్రే దట్ యు విల్ నెవర్ ఫేస్ దట్ ప్రాబ్లం అగైన్. మాటికి దయ్యం పడుతుంది, మాటికి దావీదు యొక్క అవసరం వచ్చింది. ఇప్పుడు దావీదునే చంపేస్తే రేపు పొద్దున నీకు దయ్యం పడితే ఎవరు నిన్ను కాపాడతారు? ఎవరు నీకు నీ లోపల నుంచి దయ్యాన్ని ఎల్లగొడతారు? ఎవరు నీకు సేద తీరుస్తారు? ఎవరు నీకు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ యూ?
తినే ప్లేట్లో పెంట వేసుకోవడం అంటే ఇదే. అవునా కదా చెప్పండి? దావీదు వలన ఇంత సహాయం పొందుకొని, మాటి మాటికి దావీదు వలన సహాయం పొందుకొని ఇప్పుడు దావీదునే లేపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 2 మార్లు దావీదు తప్పించుకున్నాడు. 2 మార్లు దావీదు తప్పించుకున్నాడు. 21వ వచనం, ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగదు అని దావీదుతో చెప్పి కదా, దావీదుకు పెళ్లి చేశాడు. వాళ్ళ మామ అయ్యాడు. ఆ పెళ్ళి కూడా ఎందుకు? నీ పెళ్ళి నీకు ఊరి కాకుండాను గాక. ఆమెనని చెప్పండి. నీ పిల్లల పెళ్ళిళ్ళు వారికి ఊరిగా కాకుండాను గాక. హల్లెలూయా. ఈనాడు ఎంతమంది రొమ్ములు బాదుకొని, అయ్యో అనవసరంగా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానే, అనవసరంగా ఈ వ్యక్తిని మా ఇంటిలోనికి అల్లుడిగా కోడలాగా అనవసరంగా రప్పించుకున్నామే అని ఎంతమంది రొమ్ములు బాదుకొని కేకలు వేస్తున్నారు మీకు తెలుసా? ఉరిగా ఉండినట్లు వివాహము ఉరిగా కాకూడదు. యు ప్రే. చాలాసార్లు చాలామంది సంబంధాలు వెతికే దానికి గంటలు గంటలు ప్రయాణాలు చేస్తారు, దినాలు ప్రయాణం చేస్తారు, గంటలు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అదే టైం దేవుని యొక్క సన్నిధిలో గడిపితే నీ పిల్లల వివాహము వారికి ఉరి కాదు. నీ పిల్లల వివాహం వారికి ఉరి కాదు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎరుగును కాబట్టి, ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన విడువడు కాబట్టి, యు ఇన్వెస్ట్ దట్ సేమ్ టైం, యు గివ్ దట్ సేమ్ టైం టు గాడ్. అదే సమయాన్ని దేవునికి ఇవ్వు. యేసయ్యా, నా పిల్లల వివాహము వారికి ఉరికా కాకూడదు. దావీదు విజ్ఞాపనకర్త, ప్రార్థన పడు కాబట్టి సౌలు ఉరిగా ఉండినట్లు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తప్పించేసుకున్నాడు. దావీదు తప్పించుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు తప్పించుకున్నాడు. జ్ఞానము 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 జ్ఞానము. ఒకవేళ దావీదు మీకాలను చూసి దేవుడు జతపరిచిన వారిని మనుషులు, నేను చెప్తాను ఇప్పుడు, వీళ్ళిద్దరిని దావీదును మీకాలను దేవుడు జతపరిచాడా, సౌలు జతపరిచాడా? చెప్పండి. జరిగే పెళ్ళిళ్ళన్నీ దేవుని యొక్క అప్రూవల్ ఉందని అనుకుంటున్నారా? ఏమండి? ఇప్పుడు అంటే ఏమైండేవాడు? ఖచ్చితంగా ఊరేసుకునవలసినటువంటి పరిస్థితి వచ్చిండేది అనమాట. తప్పించుకున్నాడు దావీదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే మీరు వెంటనే మనసు మార్చుకున్నారు. మీ వివాహ విషయం మనసు మార్చుకుంటారు. ఇప్పుడు హాయిగా ఉన్నారనుకోండి మీరు, ఏమండి, చిన్న పొరపాట్లు చిన్నవి ఉంటాయండి, అడ్జస్ట్ చేసుకుని పోవాలండి భార్యాభర్తల మధ్య. నిజంగా నీకు ప్రాణహాని ఉందంటే అడుగు దేవుణ్ణి. దేవుడు బలిపరిచాడు అనుకోండి, దండం పెట్టేసి బాయ్ బాయ్ అని చెప్పేసి మొత్తం మార్చేసేయండి సెటప్. వారి వలన నీకు హాని ఉంది అంటే, దేవా నా భర్త వలన నాకు హాని ఉందా, నా భార్య వలన నాకు హాని ఉందా, నీవు కలపలేదా, లేదా అంటే నువ్వు కలిపినా కూడా సాతాను ఎంటర్ అయ్యాడా? బయలుపరచు. ఒకరి జీవితం మీద ఇంకొకరికి ఎవరికి అధికారం లేదు. వివాహం అన్న దాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు ప్రారంభించాడు. ఆ ఉద్దేశము సఫలం కానప్పుడు, ఆ ఉద్దేశము నెరవేర్చబడినప్పుడు ఏమర్థం ఉందండి దానికి? వివాహానికి ఏమర్థం ఉంది? తాళి కట్టేసావు, తాళి కట్టించుకున్నా, ఇంకంతే, ఇంక అయిపోయాయంటే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎలా కుదురుతుందండి? భూలోక న్యాయాధిపతి అనేవాడు ఒకడు ఉన్నాడు పైన. ఈ లోకం న్యాయం తీర్చకుంటే న్యాయం తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు పరలోకంలో. హల్లెలూయా. సో వివాహము ఉరిగా ఉండినట్లు సాతాను ప్లాన్ చేస్తాడు. జాగ్రత్త. ఏమనగా జీవితకాలం అంతా నువ్వు ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలంతే. ఇంకా ఆత్మల గురించి ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇంకా బిగ్ డివియేషన్, బిగ్ డిస్ట్రాక్షన్. ఆత్మల గురించి ప్రయాస లేకపోతే, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రయాస లేకపోతే నువ్వు డివియేట్ అయిపోయావు. యూ గాట్ డివియేటెడ్. ఎప్పుడు ఆ సమస్యలు, ఈ సమస్యలు ఏంలో ఒక రాంగ్ పర్సన్ పెళ్లి చేసి పడేస్తే అయిపోయాయి అంతే. కావాల్సిన సమస్యలన్నీ కూడా, ప్రపంచంలో సమస్యలన్నీ కూడా నీ ఇంట్లోనే ఉండిపోతాయి. సో ఉరిగా ఉండినట్లు. సో సౌలు ఆపలేదు. సౌలు తన యొక్క కార్యాలకు ఫుల్ స్టాప్ ఏమాత్రం కూడా పెట్టకుండా అలాగే కొనసాగుతున్నాడు.
చూడండి, కొంచెం ముందుకెళ్దాం. 19వ అధ్యాయము 8వ వచనం. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని యుద్ధ నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలని పొంచి ఉండి దావీదును పట్టుకుంటే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా. 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో. ఎవరు సౌలు? ఎవరయ్యారు? సౌలుకు దావీదుకు సంబంధం ఏంటి? మామ అల్లుల సంబంధం. మామ అయ్యాడు. కూతురు గురించి ఆలోచించడంలా, అరే నేను చంపితే నా కూతురు విధవరాలు అవుతుందని ఆలోచించలా. చూస్తున్నారా? ఈ కాల పరిస్థితులు ఏమాత్రం కూడా మారలేదు. అరే రక్త సంబంధికుడు కదా, మా ఇంటి అల్లుడు కదా, నా కూతురు జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలి? ఏదైనా చెప్పి సర్దుకొని బాగా జీవించండి, బాగా బ్రతకండి అనాలి తప్ప, మా నోడికి అసూయ పట్టింది, అసూయ దయ్యం పట్టేసింది. అసూయ దయ్యం పడితే ఇక ఎవరు కనిపించారండి? ఎవ్వరు కనిపించారు నీకు ఎవరు కనిపించారు? నీ ఇంటి వాళ్ళ, సొంత వాళ్ళ, నీ కూతురా, లేకపోతే నీ కొడుక? ఏమి కనిపించదు, అంతే. ఏం కనిపించదు. సాల్ డిడ్ నాట్ బాదర్ అబౌట్ హిస్ డాటర్. తన కూతురు గురించి కూడా ఆలోచించలే. చంపేసేయండి వాడిని అన్నాడు. చంపేసేయండి అన్నాడు. ఇటువంటి మామలు మీ పిల్లలకు రాకుందురుగాక. ఇటువంటి అత్తలు మీ పిల్లలకు రాకుందురుగాక. ఇటువంటి వారు మీకు వియ్యంకులుగా కాకుందురుగాక. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తక్కువ మందినే పెట్టుకోండి, ఎక్కువ వద్దు. తక్కువ మందినే పెట్టుకోండి. ఎక్కువ సంబంధాలు పెట్టుకోవద్దు. ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోవద్దు. విస్తారమైనటువంటి బంధు జనంగాన్ని పెట్టుకోవద్దు. బీ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ సెలెక్టివ్. అది కూడా దేవుని ద్వారా నడిపించబడి ఉండండి. సో సౌలు తన స్వభావాన్ని చంపకుండా ఏమండి తన సహాయాన్నే చంపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇన్ని చేసినా కూడా మరలా దావీదు వచ్చేమో మళ్ళీ సితారా వాయించి ఉపశమనం ఇచ్చేదానికి వస్తే, అప్పుడు కూడా ఈసారి బలంగా ఈట తీసుకొని విసిరేశాడు. తప్పించుకొని ఇంకా పారిపోయాడు దావీదు. అక్కడ ఉంటుంది, సౌలుకు అర్థమవుతుంది, నా పక్షంగా దేవుడు లేడు, దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. అర్థమై దావీదుకు భయపడుతున్నాడంట. చూడండి, భయాన్ని చంపలేదు కాబట్టి భయం ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ శత్రులు అంటే భయము, రెండవది సహాయం చేసేవాడంటే కూడా భయం వచ్చిందన్నమాట. భయము, కోపము, అసూయ, ఈ మూడు ఎక్కడికి నడిపిస్తున్నాయంట? చంపేదానికి నడిపిస్తున్నాయి. సో దావీదు తప్పించుకొని వెళ్ళాడు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు. దేవుడు తన కృప వలన దావీదును తప్పించాడు. ఇప్పుడు చూడండి, సౌలు ఎవరితో పోరాడుతున్నాడు? సౌలు దావీదుతో పోరాడుతున్నాడు, మనుషులతో పోరాడుతున్నాడు. సాల్ వాజ్ ఇన్ అ రాంగ్ ఫైట్. హి వాజ్ ఇన్ అ రాంగ్ ఫైట్. దానికి బహుమానం ఉండదు, బహుమానం లేదు. సో కాబట్టి దేవుని నుంచి బహుమానము రానటువంటి ఏ యుద్ధంలో కూడా మనం ఉండకూడదు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో నెవర్ ఫైట్ విత్ పీపుల్. సౌలు గాలితో పోరాడినట్లే, గాలితో యుద్ధము చేసినట్లే. సో అలా ముందుకు వెళ్తూ ఉంది. దావీదు భయపడుతున్నాడు. ఒకవైపు తప్పించుకుంటున్నాడు. దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. సో ఒక రోజు వచ్చింది, 28వ అధ్యాయం ముగిస్తున్నా నేను. 28వ అధ్యాయము 3వ వచనం.
సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టిండ్రి. సౌలు కన్న పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి శూన్యములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది. పోలేదు భయంను జయించలేదు, భయంతో పోరాడలేదు. కాబట్టి ఆ భయమే వెంటాడుతుంది సౌలును. మనసులో భయకంపమునుంది. యెహోవా యొద్ద ఎప్పుడు చేశాడు విచారణ? యెహోవా యొద్ద ఎప్పుడు చేశాడండి? ఎప్పుడు చేసిండాలండి? ఎప్పుడు విచారణ చేసిండాలండి? ఎప్పుడు విచారణ చేసిండాలి? ఎప్పుడు చేస్తూ ఉన్నాడు? సమూయేలు చచ్చిపోయిన తర్వాత ఇంకెవరు లేరు కదా, ఎవరు లేదా కాబట్టి ఇంక వెళ్ళాడు అనమాట. ప్రభువా నాతో మాట్లాడినాయన ప్రభు అని ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవియ్యకుండాను. ఏమీ అసలు దేవుడు మాట్లాడడం లేదు. ఉదాహరణకు నేను చెప్తాను. మీరు ఏదో ఒక భయం పట్టింది, మీకు ఏదో ఒక భయం కలిగింది. మీరు ఎంత ప్రార్థన చేసినా మీకు జవాబు రావడం లేదు. దేవుని ఎంత బతిమాలినా జవాబు రావడం లేదు. ఇంతవరకు మీరు ఇంకొకరి మీద ఆధారపడుతున్నారు. ఎవరో ఒకరు ప్రార్థన చేసి చెప్పేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా నువ్వు మిగిలిపోయావు. ఏం చేస్తావు అప్పుడు నీవు? సౌలు ఒక మంచి పని చేశాడు. దేశంలో నుంచి కన్న పిశాచం గల వారిని, విచ్క్రాఫ్ట్ చేసేవాళ్ళను, చిల్లంగితనం చేసేవాళ్ళను మొత్తం ఏరి పరేశాడు, తొలగించేశాడు. ఇప్పుడు దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని చెప్పి ఎవరినైతే లేకుండా చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు. అంటే దేవుడు జవాబు ఇవ్వకుంటే ఎక్కడికి వెళ్తున్నాడు? సాతాన్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. సాతాన్ దగ్గరికి వెళ్ళాడు. సాతాన్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా బలాన్ని పొందుకున్నాడా? నాకు సమయంలో రప్పించన్నాడు. సమయంలో చెప్పాడు, అరే బాబు నాయనా, రేపు నీవు నీ పిల్లలతో సహా నాతో కూడా ఉంటారు అన్నాడు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు నీవు నీ కుటుంబంతో సహా నువ్వు చనిపోబోతున్నావు. ఒకని ఎదుట సరైనదిగా కనపడ మార్గం కలదు, తుదకు. దేవుడు ఎందుకు అంత సమయం తీసుకున్నాడో మనకు తెలియదు. దావీదుకు అందుకే చాలాసార్లు విసుగొచ్చి దావీదు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మొత్తానికి మాత్రం దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దేవుని పట్టుకున్నాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. అయితే దావీదు చేసిన నీతి క్రియలు చాలా ఉన్నాయి. చేతికి సౌలును అప్పగించినా కూడా సౌలును ఏమనలేదు. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అన్నిటికంటే మించి వాగ్దానం ఉంది, కృప ఉంది, శాశ్వతమైన కృప ఉంది. దావీదు అదృష్టవంతుడు అని చెప్పచ్చు. ఏమన్నాడు? సౌలుకు దూరపరిచినట్లు దావీదు నీకు నా కృపను మాత్రం నేను దూరం చేయను అన్నాడు. అదృష్టవంతుడు. శాశ్వత కృప. 31వ అధ్యాయంలో మొత్తం అందరూ, సౌలు, అతని 3 కుమారులు, అతని ఆయుధాలు మోసేవాడు, మొత్తము ఒకటే రోజు. అంటే దావీదును ఏ సమస్య దశాబ్దానికి పైగా పీడిస్తూ వచ్చిందో ఆ సమస్య ఒకే రోజు చచ్చిపోయింది. ఇన్ అ సింగిల్ డే యువర్ క్రానిక్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్. 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య ఒకే రోజులో పరిష్కారము చేయగలిగినటువంటి దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 1 day ఈజ్ ఇనఫ్, 1 hour ఈజ్ ఇనఫ్, 1 second ఈజ్ ఇనఫ్. ఒకే రాత్రిలో, ఒకే క్షణములో అంటాడు. ఒకే రాత్రిలో ఆయన అద్భుతం చేయగలడు. ఒకే రోజులో పరిస్థితులను తారుమారు చేయగలడు. అందుకే విసుగవద్దు, కృంగిపోవద్దు. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకో, బలపరుచుకో, నిన్ను నీవు బలపరుచుకో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు బలపరుచుకో, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో, నీతో నువ్వు మాట్లాడు. దేవుడు మాట్లాడలేదా? నీతో నువ్వు మాట్లాడు. సౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని దావీదు కూడా ఎదుర్కొన్నాడు. 143వ కీర్తన, 143వ కీర్తన నేను చదువుతాను. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకునిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధిలోనికి దిగువారిలో కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపింపము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచేయము. 7వ వచనం, యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. ఉత్తరం రావడం లేదు. దావీదు అడుగుతుంటే దేవుడు జవాబు ఇవ్వడం లేదు. ప్రార్థన చేస్తుంటే జవాబు ఇవ్వడం లేదు. రోజు రోజుకు ఆశలు క్షీణించిపోతున్నాయి, రోజు రోజుకు నిరీక్షణ క్షీణించిపోతుంది. ప్రభువా, నీవు నీ ముఖాన్ని మరుగు చేశావు, నీవు దయచేసి నీ ముఖాన్ని మరుగు చేయవద్దు. నీవు నన్ను ఒకవేళ దోషం కొరకు వెతికితే నేను ఎట్లా తప్పించుకుంటానయ్యా? భూమి మీద ఎవరు కూడా తప్పించుకోలేరయ్యా. నీవు దోషం నన్ను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ సన్నిధిలో నిలబడగలడు? 2వ వచనం చూడండి, నీ సేవకునితో నీవు వ్యాజ్యమడవద్దు. ప్రభువా, నాతో గొడవపడద్దు ప్రభువా, నాతో వాదం చేయవద్దు ప్రభువా, నేను నిలబడలేనయ్యా. నీ సేవకునితో వ్యాజ్యమడవద్దు. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎవ్వడు నిలబడలేడయ్యా. చాలామంది పాపం 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 అంటుంటారు కానండి, తినడమే పాపమైనప్పుడు ఇంకేంటండి? తినడమే పాపమైంది కదా, అది ప్రధాన పాపం కదా, తినడమే పాపం కదా. మేలు చేయ ఎరిగి ఉండి మేలు చేయనప్పుడు అది కూడా పాపం కదా. ఓ 2 పెట్టుకుంటారు మనసులో, అదే పాపం అని ఉంటారు. ఇంకా పాపని మాట్లాడితే వారికి అది తప్ప ఇంకేం గుర్తుకు రాదనమాట. సజీవులలో ఒక్కడు కూడా నీతిమంతుడుగా నిలబడలేడు నీ సన్నిధిలో. నువ్వు వ్యాజ్యం ఆడితే నేను ఎక్కడికి పోలే ప్రభా, నీవు నీ ముఖాన్ని మరుగు చేసుకుంటే నేను చచ్చిపోతానయ్యా, సమాధిలోకి వెళ్ళిపోతా. నువ్వు ఇలాగే ఉన్నావనుకో, ఇలాగే నాకు జవాబు ఇవ్వకుండా ఉన్నావనుకో, నేను ఎంత మొరపెట్టినా కూడా నువ్వు జవాబు ఇవ్వడం లేదనుకో. డేవిడ్ ఈజ్ టాకింగ్ టు గాడ్. దావీదు దేవునితో మాట్లాడుతున్నా. 22వ కీర్తన 1వ వచనం, 22 ముగిస్తున్నా నేను. 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నీవు నన్నేల విడనాడుతూ నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. పగలు మొరపెడుతున్నా, రాత్రంతా మొరపెడుతున్నా, ఉత్తరం ఇవ్వడం లేదని చెప్పేసి దావీదు కన్న పిశాచం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? దయ్యాల దగ్గరికి వెళ్ళాడా? దయ్యాల దగ్గరికి వెళ్ళాలా? చావనైనా చేస్తాను కానీ అటువంటి తప్పు నేను చేయనయ్యా. చేస్తే నువ్వు చేయ సహాయం, నాకు వేరే ఏ సహాయం వద్దు, నాకు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు, నీవే నాకు సహాయం చేయాలి. నిన్నే నమ్ముకున్నానయ్యా, నీ ఎందే నమ్మకం ఉంచానయ్యా. నువ్వు ఎందుకు జవాబు ఇవ్వకుండా ఉన్నావు? త్వరగా నాకు ఉత్తరమే. నువ్వు ఉత్తరం ఇవ్వకపోతే నీకేం లాభం అయ్యా?
నేను చచ్చిపోతే నీకేం లాభము? నేను నాశనమైపోతే నీకేం లాభము? నేను సమాధిలోకి వెళ్తే నీకు ఏమి లాభము? నేను బ్రతికుంటే నీ గుణగణాలను ప్రచురిస్తాను కదా, నేను బ్రతికుంటే నువ్వు మంచివాడనని ప్రకటిస్తాను కదా, నేను మంచిగా ఉంటే నిన్ను స్తుతిస్తాను కదా, స్తుతి కొరకే నన్ను పుట్టించావు కదా, స్తుతి కొరకే బ్రతికించావు కదా. అలాంటప్పుడు నేను సమాధి లేకపోతే నీకేం ప్రయోజనము? నా చావు వలన ఎవరికి ప్రయోజనం అయ్యా? నీకేమైనా ప్రయోజనం ఉందా? నాకేమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి నీ ముఖాన్ని నాకు మరుగు చేయవద్దు అని దావీదు ప్రార్థన చేస్తుంటే, ఇటువంటి ప్రార్థనలు మన సౌలు బ్రదర్ చేయలేదండి. సౌలు గారు, నువ్వు జవాబిస్తావా లేదా? ఇవ్వవా? సరే నేను వెళ్ళిపోతా, ఇంకో రూట్లోకి వెళ్ళిపోతా. నువ్వు కాకపోతే నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. దేవా, నువ్వు తప్ప నాకు సెకండ్ ఆప్షన్ లేదయ్యా, రెండో ఆప్షన్ లేదు, నువ్వు నాకు జవాబు. సి వెన్ యూ డోంట్ హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి నువ్వు వినప్పుడు, ఆ కనాను స్త్రీ వచ్చింది కదా, అస్సలు పలికాడా? అంతే కదా. సౌలుకు ఆమెకి ఏం డిఫరెన్స్ ఉంది? సౌలుకు ఆమెకి ఏం డిఫరెన్స్ ఉందండి? సౌలు మొరపెట్టాడు, దేవుడు జవాబు ఇవ్వలేదు. కనాను స్త్రీ మొరపెట్టింది, దేవుడు జవాబు ఇవ్వలేదు. గుడ్డి భిక్షకుడైన బర్తలోమయి మొరపెట్టాడు, యేసు ప్రభు జవాబు ఇవ్వలేదు. దావీదు మొరపెట్టాడు, జవాబు ఇవ్వలేదు. ఎందుకయ్యా నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టావని యేసు ప్రభు మొత్తుకుంటే, తండ్రి అన్నాడు దేవుడు, 3 రోజుల వరకు నేను ఏమన్నాను అన్నాడు, జవాబు ఇవ్వలేదు. జవాబు ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఇంకా లోతుగా పట్టుకోవాలి, బతిమాలాడాలి. మాట్లాడయ్యా, నీ ముఖ దర్శనం కావాలి, నీ ముఖ కాంతియే నాకు ధైర్యం ఇస్తుంది. హల్లెలూయ. నిన్నే నమ్ముకున్నాను, నువ్వు వాదించడం మొదలు పెడితే నేను ఎక్కడ నిలబడతాను? నాలో దోషము కాన రాకుండా ఉంటుందా? తెలుగులో నీ విశ్వాసతను బట్టి ఉత్తరం ఇమ్మని ఉంది. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో భలే నచ్చింది ఒక మాట, యు ఆర్ ఫేమస్ ఫర్ ఆన్సర్స్ అంట. యు ఆర్ ఫేమస్ ఫర్ ఆన్సర్స్. నీవు జవాబులు ఇవ్వడంలో ప్రసిద్ధి పొందావు కాబట్టి నేను మొరపెడుతున్నాను, జవాబు నాకు. నువ్వు ఫేమస్ కదా, జవాబు ఇవ్వడంలో నువ్వు ఫేమస్ కదా, మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు కదా, జవాబు అంటున్నాడు. ఇలా సౌలు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. మరణం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయలేదు. దేవుడు జవాబు ఇవ్వలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మీకు మీరుగా దేవుని పైన ఆధారపడడం నేర్చుకోండి. సమూయేలు ఉన్నంత వరకు ఫిలిస్తీయులకు విజయం దొరకలేదు. సమూయేలు ఉన్నంత వరకు, సమూయేలు ప్రార్థనలు సౌలును ఇశ్రాయేలును భద్రపరిచాయి. సమూయేలు మరణించాడు. మరణించిన తర్వాత ఎవరు లేరు. ఇంకా దావీదును పెట్టుకుని ఉంటే, దావీదును సౌలు దగ్గర పెట్టుకుని ఉంటే, దావీదుతో సౌలు చక్కగా సుబుద్ధి కలిగి వ్యవహరించి ఉంటే, దావీదును రాజు చేసి ఉంటే, గౌరవ అధ్యక్షుడిగా సౌలు మిగిలిపోయిండేవాడు. దావీదేం చిన్న చూపు చూసిండేవాడు కాదు కదండి. సౌలు శత్రుడుగా ఉన్నప్పుడే అంత ఘనపరిచాడు, గౌరవించాడు. గౌరవ అధ్యక్షుడు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఉంటారు కదా, ఏమండి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉంటారు కదా. రాష్ట్రపతి నా మాత్రం అధికారం అంతే. అలా సౌలు ఉండేవాడు, దావీదు ఏలుకుండేవాడు, ఇద్దరు కలిసి వెళ్ళిండేవారు. ప్లేట్లో పెంట వేసుకున్నాడండి సౌలు. దేవుడు కదా దర్శన సహాయకుడు కదా, దావీదును దేవుడు సౌలునకు ఉపశమనానికి కారణమయ్యేలాగా దర్శన సహాయకుడిగా పెట్టేస్తే దర్శన సహాయకునే లేపేద్దాం అనుకున్నాడు. ఎంత మూర్ఖుడో చూడండి. మే యూ నెవర్ లూజ్ ద డెస్టినీ హెల్పర్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు నీ కొరకు నియమించిన దర్శన సహాయకులను నీవెన్నడూ పోగొట్టుకొనుకుందువు గాక. హల్లెలూయా. భయం ఉంటే పోగొట్టుకుంటావు, కోపం ఉంటే పోగొట్టుకుంటావు, అసూయ ఉంటే పోగొట్టుకుంటావు. సో యూ కిల్ యువర్ ఫియర్. నీ భయాన్ని చంపే, నీ కోపాన్ని చంపే, నీ అసూయని చంపే. డోంట్ కిల్ యువర్ ప్రొవిజన్. నీకు అన్నం పెట్టేదాన్ని చంపద్దు. నీ ఆధారాన్ని నీవు నాశనం చేసుకోవద్దు. నువ్వు కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కోవద్దు. నీకు నీడనిచ్చినటువంటి చెట్టును నరుక్కోవద్దు. డోంట్ లూజ్ యువర్ డెస్టినీ హెల్పర్స్. దర్శన సహాయకులను ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. అడగండి, యేసయ్యా నా కొరకు, నా సహాయం కొరకు
నీ చేత నియమించబడిన వ్యక్తులను మూర్ఖత్వం వలన, అసూయ వలన, స్వార్థము వలన, కోపము వలన, భయము వలన ఎప్పటికీ కూడా పోగొట్టుకొనకుందును గాక. వర్తమానం మళ్ళా వినండి. నేను చేయించిన ప్రేయర్స్ రాసుకోండి. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసుకోండి.